వెల్కమ్ టు శ్రీ ఆచార్య. చూడండి, గ్రూప్ డీలో సైన్స్ నుంచి ఒక సైంటిఫిక్ నేమ్ అడుగుతుండ, శాస్త్రీయ నామము. అలాగని ప్రతి ప్లాంట్కి ప్రతి యానిమల్కి సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి. మనం అన్నీ చదువుకొని వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. కొన్ని ఇంపార్టెంట్, ఇప్పుడు నేషనల్ ట్రీ, నేషనల్ యానిమల్, నేషనల్ బర్డ్, నేషనల్ హెరిడిటీ యానిమల్, ఇలాగా కొన్నిటి సైంటిఫిక్ నేమ్ చదువుకోవాలి. కొన్నిటికి నేను జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం ఇచ్చాను, సైంటిఫిక్ నేమ్ చదవాలనే దానికి. మామిడి మ్యాంగో, మాంజిఫెరా ఇండికా అంటారు. ఈ మామిడి అనేది ప్రౌడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, భారతదేశం గర్వించదగ్గ ఫలము, కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్, ఫలాలన్నిటికీ రాజు ఉంటుంది. దీనిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అలాగే అరటి, బనానా. సో మ్యూసా ప్యారడైసికా బనానా. సో బనానా అనేది ఎక్కువగా మనకి పొటాషియం అనే ఎలిమెంట్ లభిస్తుంది బనానా తినడం వల్ల. అలాగే డైజెషన్లో కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ గోవా అంటే జామకాయ, సిడి ఎంగావా అంటారు. ఈ జామకాయని మనకి పూర్ మెన్స్ యాపిల్ అంటారు, పేదవాని యాపిల్ అని పిలుస్తారు. దీనిలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ గ్రేప్స్, ఈ ద్రాక్ష తోటల పెంపకాన్ని విటికల్చర్ అని కూడా అంటారు. సో వైటిస్ వినిఫెరా దీని యొక్క సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ బొప్పాయి అంటారు. కరీకా పపాయి. ఈ బొప్పాయిని ఎక్కువగా తినడం వల్ల మన బాడీకి విటమిన్ ఏ లభిస్తుంది. ఈ బిట్టు కూడా ఇచ్చాడు. బొప్పాయిలో ఉండే విటమిన్ ఏదని అడిగాడు, విటమిన్ ఏ. అలాగే ఉసిరి, ఈ ఉసిరిని ఆమ్లా పైలాటస్ ఆంబ్లికా లేదా యాంబ్లికా అఫిసినాలిస్ అంటారు సైంటిఫిక్ నేము. దీన్ని ఇండియన్ గూజుబెర్రీ అని కూడా అంటారు. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, కొంచెం గుర్తుపెట్టుకోవాలా. సో వేడి చేస్తే పోయే విటమిన్ ఏదని అడుగుతాడు, విటమిన్ సి. అందుకే ఉసిరికాయలని ఉడకబెట్టి ఎవరు తినరు, అది అర్థమవుతుందా? అది. నెక్స్ట్ టామరెండ్, టెమరాండస్ ఇండికా, ఈ చింతపండు మనకి డైలీ యూసేజ్లో ఉపయోగపడుతుంది. టామరాండస్ ఇండికా. అలాగే ఇంకా కొన్ని సైంటిఫిక్ నేమ్. మానవుని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? హోమోసెపియన్స్. టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ప్యాంథెరా టైగ్రిస్. బనియన్ ట్రీ, మర్రి చెట్టు యొక్క పైకస్ బెంగలెన్సిస్. ఎలిఫెంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ మాక్రోపస్. అలా కొంచెం గుర్తుపెట్టుకుంటే ఒక బిట్ మీ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.